పేజీ నెంబర్ 224. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. 2వ అధ్యాయము 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. 3వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. మాకందరికీ వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచి మాతో మాట్లాడండి. మరి సహోదరి ప్రియాంక కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి కాలురిగి ఫ్రాక్చర్ అయింది, రాడ్లు వేసినారని చెప్పారు. దయతో కృపతో జ్ఞాపకం చేసుకోండి రక్షకుడా. శీఘ్రముగా స్వస్థత దయచేయండి. కోలుకొని నడవగలటకు దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. తీసుకునే ఔషధాలు శరీరానికి ఉంటున్నట్లు దయచూపండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగము సందర్భము మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. ఎల్కానా, హన్నా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. చాలా సంవత్సరాలైంది, వారికి పిల్లలు లేరు. ఎల్కానాకు 2 భార్యలు. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. అందుకని ప్రతి సంవత్సరము షిలోహులో మందిరం ఉంది, దేవుని మందిరము. షిలోహుకు ప్రతి సంవత్సరం వస్తారు. హన్నా, పెనిన్నా, తర్వాత ఎల్కానా, అలా పిల్లలతో సహా అందరు వస్తారు. ఎక్కడికి? మందిరానికి. ఇట్లా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత హన్నా యొక్క వైరి ఏం చేసిందంటే, షిలోహునకు వచ్చినప్పుడల్లా ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను అని రాయబడింది వాక్యంలో. మందిరానికి వచ్చేటప్పుడల్లా కోపం పుట్టిస్తూ ఉంది. మా ఎంబడి రావా, ఏం పనింది, మా పిల్లల్ని ఎత్తుక, ఏం పని ఉంది అని. ఇప్పుడు కాదండి, ఇవి ఎప్పుడో యేసుప్రభు రాకముందు ఇట్లాంటి మాటలు మాట్లాడినారు. నంద్యాలలో ఒక అమ్మాయింది, 5 నెలలు ప్రెగ్నెంట్. అలా మామతో కొట్లాడి అంటది, నాకు బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా నేను చేయి పెట్టనీయను అనింది. ఏమి అంటే, ముట్టనేనంతే అని అన్నట్లే చేసింది, ముట్టనీయలేదు. దూరంగా ఉన్నారు ఇప్పటికీ. రేపు నవంబర్ వస్తే 2 ఏళ్ళు అవుతుంది. భార్యాభర్తలు దూరంగా 2 సంవత్సరాలు ఉంటే ఆటోమేటిక్గా విడాకులు వచ్చాయంట. నువ్వేం పెద్ద అప్లై చేసుకోవాల్సిన పనిలే, ఏది అవసరం లేదంట. ఫీజులు కోర్టుకు అవన్నీ తిరిగేది ఏమి ఉండదంట. ఇంకా డైరెక్ట్ ఇచ్చారంట జడ్జి కాడికి పోతే. ఎన్ని సంవత్సరాలు అయిందంటే 2 ఏళ్ళు కంప్లీట్ అయితే చాలంట పెళ్ళి అయినాక. కాబట్టి నాకు అవసరం లేదని చెప్పి పోయి ఊరు చేరింది, నేను ముట్టనీయనని. పిల్లలు కలిగిన వాళ్ళ పరిస్థితి వేరు, పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి వేరు. బైబిల్లో అబ్రహాము, శారాలకు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. ఎంతమంది సూటిపోటి మాటలు అన్నారు? ఎవరిని? అబ్రాహ్మణు కాదయ్యా అనేది. అబ్రాహ్మణు ఎందుకు అంటారు? శారమ్మని అనేది. మామూలు శారమ్మని అంటారన్నమాట. యాడన్న గుంపైన కాడ మాట్లాడేది వాస్తవంగా 100కి 90% ఆడళ్ళు మాట్లాడుకుంటుంటారు. గొడ్రాలు వచ్చింది రోడ్డంబడి, ముండమొప్పి వచ్చింది, గొడ్రాలు వచ్చింది అని ఇట్లా మాట్లాడతారా లోకము. మగ మనిషి పోతుంటే గొడ్డోడు వచ్చన్నాడు, ముండమొప్పిడు వచ్చన్నాడు అనుకుంటారా? ఎవడు పట్టించుకోడు, మగవాళ్ళ గురించి ఎవడు పట్టించుకోడు.
లేరు అనేది ఒక వెళ్తుంటుంది తప్ప ఎక్కువ ప్రాపగాండ ఏది స్త్రీలే. లోకంలో ప్రాపగాండ ఇది ఎవరు? స్త్రీలే. ఆ బాధ అనుభవించేది ఎవరు? స్త్రీలే. కాబట్టి ఆమె ఏం చేసిందంటే పెనిన్న పిల్లలను పట్టుక నా భర్తను తీసుకునేది కాక మళ్ళీ పిల్లలను పట్టుకుంటున్నాను, బుద్ధి లేదన్నా దూరంగా ఉండు అని బెదిరించింది. అబ్బా ఎట్లా చేయాలి నాయన, ఇది పెద్ద సమస్య పైన నాకు నెమ్మది లేకుండా పైనే అని చెప్పి ఒకరోజు తెగబడింది. ఇంకా తెగబడి దేవునికి చెప్పుకుంటుంది, ఇంకా నువ్వు ఏం చేస్తావో ఏమో స్వామి, ఇంకా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కుమారుణ్ణి, నా మాటన్న విను, నా మాటన్న నమ్ము, ఒకవేళ కుమారుడిగిన పుడితే నీకే ఇచ్చా అని చెప్పింది. ఇంకా నువ్వు ఇయ్యి నీకే ఇచ్చానింది అన్నమ్మ. మృక్కుబడి చేసుకుంది. మృక్కుబడి అంటే తెలుసు కదా. మృక్కుబడి అంటే ఏమని? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో ఏమనుందంటే, నువ్వు మృక్కుబడి చేసుకుంటే దానికి కట్టుబడి ఉండాలా అన్నాడు. మృక్కుబడి చేసుకుంటే ఎట్లుండాలా? కట్టుబడి ఉండాలా. ఈ లోకంలో చాలామంది ఏం మృక్కుబడి చేస్తారు? ఉంగల కొండాకర్రి చెప్పాలా మీరు? మీకేం తెలదా? మృక్కుబడి చేసుకునే వాళ్ళు దండిగా లోకంలో మోకాల మీద నడచాలన్నాడంట. మెట్లెక్కి నాకు గిన ఇది నెరవేర్చే ఇట్లా చేస్తా. కొందరు నాగపట్నంలో ఇసుకలో మోకాల మీద పోతున్నారు. ఏమన్నా కాళ్ళు లేవా ఎట్టెట్ట అంటే వాళ్ళగా? అది కాదులేనా, నువ్వు కాళ్ళు లేమంటావు. వాళ్ళు మృక్కుబడి చేసుకున్నారు, ఆడదాకా పోతామని అంట. ఇసుకలో మోకాల మీద పోతా ఉన్నారు. అది ఒక భక్తి అన్నమాట. ఈ లోకంలో ఎక్కువ మొక్కుబడి దేనికి చేస్తారంటే 100కి 90 మంది వెంట్రుకలు మొక్కుబడి ఇచ్చారు. ఎందుకు వెంట్రుకలు మొక్కుబడి ఇచ్చారు? నేను ఫాస్ అయితే బోడిగుండు కొట్టించుకుంటా, ఎంటుకలు నీకు ఇచ్చా. లేదా పెళ్ళి అయితే నీకు బోడిగుండు కొట్టించుకుంటా, ఎంటుకలు నీకే. లేదా ఉద్యోగం వస్తే ఎంటుకలు నీకే. పంటలు బాగా పండితే నీకే. నేను ఏం చేస్తారా అన్న? మీకు తెలుదన్నా, ఈ ప్రపంచంలో అత్యధికంగా ఇన్కమ్ వచ్చేది ఆంధ్రప్రదేశ్లో దేని మీదంటే ఎంట్రుకల మిన్నే. వేరే దేశాలకు పోతాయంటే ఎక్స్పోర్ట్. ఏంటి? వెంట్రుకలు టన్నులు ఉన్నాయంట చిత్తూరు జిల్లాలో. చిత్తూరు జిల్లా అంటే అర్థమైంది కదా, మన పేరు చెప్పాల్సిన పని లేదులేండి, మనకు అందరికీ అర్థమవుతుంది. టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వెంట్రుకలు అమ్ముకొని. ఈ మన ఇళ్ళకి కూడా వచ్చంటారు బండ్లు వేసుకొని. కొనేటోళ్ళు రారా? మస్తుగా వస్తారు కొనేటోళ్ళు. ఈ బైబిల్లో కూడా ఆ దినాల్లో ఉంది వెంట్రుకలు మొక్కుబడి చేసుకోవడం అనేది. ఆ దినాల్లో ఉంది. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయంలో దైవజనుడు పౌలు యెరూషలేం వచ్చినప్పుడు, మా దగ్గర 4 మనుషులు ఉన్నారయ్యా మొక్కుబడి నెలలు, వాళ్ళని తోలుకొని పోయి వాళ్ళకయ్యే ఖర్చు తగులుబడి నువ్వే పెట్టుకో, అప్పుడు ప్రజలు నీ గురించి పెద్దగా ఆలోచన చేయరు అని చెప్తే సరేలని చెప్పి చేసినాడని వాక్యంలో రాయబడింది. తర్వాత చివరి అధ్యాయంలో 27లో కెంక్రేయలో మొక్కుబడింది, వెంట్రుకలు కత్తిరించుకొని వస్తా అని చెప్పినాడు పౌలు. ఎక్కడ? కెంక్రేయలో అని చెప్పి రాయబడింది. ఆ దినాల్లో ఉన్నది. తర్వాత కొత్త నిబంధన గ్రంథానికి వచ్చిన తర్వాత దాన్ని ఏమంటే మొక్కుబడి అంటే నాజీరు అని, ప్రత్యేకంగా ఉండడం అని. ఇంకా ఏమేమి ఇచ్చారు లోకంలో? మొక్కుబడి అంటే ఏమేమి ఇచ్చారు చూడు. ఏమన్నా ఉన్నారా? వస్తా ఉంటే ఆడ వేప చెట్టుకు కోడి తలకలల్లా కట్టి పొట్టేలు కొడుతున్నారు. ఏం జనం ఇట్లున్నారు గుంపు అంటే అదొక ప్రత్యేక ప్రోగ్రాం అని చెప్పిన. అదొక ప్రత్యేకత వాళ్ళకు. మొక్కుబడి పొట్టేళ్ళ మేకపోతుని తీసుకొచ్చి బలి ఇచ్చన్నారు, అది మొక్కుబడి. పొట్టేళ్ళు ఇచ్చారు, కోడిదుండ్లు ఇచ్చారు, కోళ్ళు ఇచ్చారు, వెంట్రుకలు ఇచ్చారు. ఇవన్నీ లోకంలో మొక్కుబళ్ళు ఉన్నాయా లేదా? మనకేందంటే నువ్వు కుమారుని ఇచ్చి ఆ కుమారుని నీకే ఇచ్చా అని చెప్పి మొక్కుబడి చేసుకుంది అన్నమ్మ. మొత్తం మీద కుమారుడు పుట్టినాడా లేదా? పుట్టినాడు. పిల్లోడు పెద్దోడైనాడు, పాలు ఇడిచినాడు. అన్నమ్మ పిల్లోడిని ఎత్తుకొని వచ్చి షిలోహు మందిరంలో దించింది. ఎత్తుకొని వచ్చి ఆడ దింపింది. దింపుతానమ్మన్నాడు,
వెంటనే ప్రార్థన చేసినాడు. ఎవరికి? దేవునికి. ఈ ప్రార్థన చేసేది ఎవరు నేర్పినారు? సమూయేలుకు ప్రార్థన చేసేది ఎవరు నేర్పినారు? ఆడ దించిన వెంటనే యెహోవాకు మ్రొక్కెను అని రాయబడింది. అంటే ప్రార్థన చేసినాడని చెప్తుండ కానీ వందనాలు పెట్టినాడు. మీ ఇళ్ళల్లోకి మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు పిల్లలు ఏం చెప్పాలా? వందనాలు అనాలనా, హల్లెలూయా అనాలనా, ప్రైజ్ ది లార్డ్ అనాలనా? వందనాలు అనాలి. బైబిల్లో రోమపత్రిక 16వ అధ్యాయము వందనాల అధ్యాయం మొత్తం. పరిశుద్ధులు ఒకరికొకరు వందనాలు పెట్టుకుంటారా, ప్రైజ్ ది లార్డ్ పెట్టిరా? అంటే బైబిల్లో ఉన్నది సప్పగా ఉంటుంది. దేవుడు చెప్పింది మనం కొంచెం వెరైటీగా ఉండాలి కాబట్టి అది బాగా హైలైట్ కావాలా, ప్రాపగాండ కావాలా, ఎక్కువ మంది చూడాలా. కాబట్టి మనం ఏమన్నా హల్లెలూయా అన్నామనుకో అది వెరైటీగా ఉంటుంది. హల్లెలూయా అన్నా, ప్రైజ్ ది లార్డ్ అన్నా రెండో ఒకటే. తెలుసా మీకు? ఇంగ్లీష్లో ప్రైజ్ ది లార్డ్ అంటారు, తెలుగులో హల్లెలూయా అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు చెప్పింది ఏంటంటే ఒకరికొకరు వందనాలు పెట్టుకోండి అని రాయబడింది. హల్లెలూయా అనే పదము మనుషుల భాష కాదు. అది ఎవరి భాష? దేవదూతల భాష. మనం దేవదూతల భాష వచ్చేదే మనకు. ఇప్పుడు బైబిల్ తెలుగు భాషలో రాయబడిందా, దేవదూతల భాషలో రాయబడిందా? తెలుగు భాషలో రాయబడింది. మనకు తెలుగు వచ్చు కాబట్టి తెలుగులో రాయబడింది. చాలా పుస్తకాల్లో నుండి తర్జుమా చేయబడింది. ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి తర్జుమా చేయబడింది అని చెప్పి, లాటిన్ భాష నుండి కూడా తర్జుమా చేయబడింది అని చెప్పి ప్రారంభంలో హెడ్డింగులు ఉంది. కాబట్టి పిల్లవాడిని శిలోహు మందిరంలో దింపుతానే వందనాలయ్య గారు అన్నాడు. ఎవరు నాన్న నువ్వు? ఇంతవరకు నాకు ఎవరు పెట్టలే వందనాలు అని ఏలి దిక్కులు చూస్తున్నాడు. అప్పుడు సమూయేలు అన్నమాట, అయ్యా నేనే ఇంతకుముందు 4-5 ఏళ్ళ కిందట నేను వచ్చి ఇట ప్రార్థన చేసిన కదా, ఆ ప్రార్థన చేసింది నేనే. ఇట ఈ పిల్లోడు ఆ పిల్లోడే దేవుడు ఇచ్చినాడు, ఆ పిల్లోని దేవునికి ఇచ్చాడు అని చెప్పింది. ఎవరు చెప్పినది అన్నమ్మా? నేను చెప్పే భాష అర్థమవుతుందా కాలేదా? దేవునికి ఇచ్చినానని చెప్పింది. ఇంకా ఈయన అంటాడు పర్మనెంట్గా అని చెప్పినారు. ప్రతిష్ట అంటే దేవునికి ఇచ్చుట అని, దేవునికి ప్రత్యేకపరచుట అని. కొన్నిసార్లు ఇండ్లు ఓపెనింగ్ చేయడానికి పోతాం. రిబ్బన్ కట్టింటారు, కత్తెర ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు. అన్న ఇండ్లు ప్రతిష్ట చేయాలన్నా గృహ ప్రతిష్ట అంటున్నారు. ఎవరికి ప్రతిష్ట అంటే ప్రార్థనలో చెప్పేది దేవునికి. ఈ ఇల్లు దేవునికి ఇచ్చున్నామని చెప్పి ప్రార్థన చేసేది, తర్వాత ఇల్లు దొరబడేది, దేవుని బయటికి పంపించేది. నువ్వు ఎందుకు చెప్పాలా? మాకే స్వామి, దేవుడు మాకు ఇండ్లు ఇచ్చినాడు, మేము ఉండడానికి ప్రతిష్ట చేసుకుంటున్నాం, మాకు ప్రతిష్ట చేసుకుంటున్నామని చెప్పాలా. దేవునికంటే దేవునికే ఇవ్వాలా ఇండ్లు. అర్థమవుతుందా మీకు? దేవుని పేరు చెప్తే దేవునికి ఇవ్వాలా. కొందరు ఏం చేస్తారంటే, యేసు స్వామి నీకు నేను నా సమస్తము ఇస్తాను, కానకల పాట. యేసు స్వామి నీకు నేను నా సమస్తము ఇస్తానని పాట పాడతాము. ఇచ్చామా? నిజంగా సమస్తం ఇచ్చామా? ఇంత పాట వరకే. ఒకవేళ అన్నాడు, ఈయనప్పుడు ఎందుకు పాడాలన్నా అన్నాడు. సమస్తం ఈయనప్పుడు ఎందుకు పాడుతుండవన్నాడు. అయ్యా ఎవడో రాసినాడు పాట, నేర్చుకున్నాం, పాడుతున్నాము, వచ్చిన కాటికి ఇచ్చన్నాము, సమస్తం ఎట్లొచ్చది? కొద్దిగా ఇచ్చన్నామని పాడవచ్చు కదా అంటున్నాడు. ఆడు అట్లా రాసినారు, మనం ఏం చేస్తాము అంటున్నారు. కాబట్టి సరే, పిల్లవాడు ఏం చేసినాడంటే అక్కడనే మ్రొక్కెను, వందనాలు చెప్పినాడు, మంచిది. ఏం చేస్తాడంటే పొద్దున్న సాయంత్రం పిల్లోడు శిలోహు మందిరంలో పొద్దున్నే కసుగు కొడతాడు, బండలు తుడుస్తాడు. తర్వాత ఒలివ నూనె ఆ దీపాలలో పోసి సాయంత్రం చీకటి పడేటప్పుడు దీపాలు ముట్టించాడు మందిరంలో. ఎవరు? సమూయేలు. ఇవన్నీ ఇంటికాడనే ట్రైనింగ్ ఇచ్చింది. ఈ విధంగా చేయాలా మందిరానికి పోతే అని చెప్పి తల్లి హన్నమ్మ ట్రైనింగ్ ఇచ్చి పంపింది పిల్లవానికి. మీ పిల్లలకి ఏమని ఇచ్చన్నారు ట్రైనింగు?
ఏమింటే ఇప్పుడు ఎండల కాలం చెట్ల ఎండిపోయినాయి కళ్ళములో, లేకపోతే కోతులు ఎగిరినట్టు ఈ చెట్టు మీనికి ఆ చెట్టు మీనికి అందరూ ఎగిరేటోళ్ళేగా. ఇప్పుడున్న పిల్లలు మొత్తం ఎగిరేది నేర్చుకున్నారు, కానీ బైబిల్ చదువుదామనేది నేర్పినారా పిల్లలకు? బైబిల్ చదివించన్నారా ఇంట్లో? ఇప్పుడు చిన్నపిల్లలకు హోంవర్క్ ఇస్తూ ఉంటారు, కాపీరైట్ నోట్బుక్లలో వాళ్ళు ఇంగ్లీషులో ఇచ్చింటారు, తెలుగు కూడా ఉంటుంది కాపీరైట్. మీరు ప్రత్యేకంగా క్రిస్టియన్స్ స్కూళ్ళల్లో ఇవే ఉంటాయి, బైబిల్ వాక్యాలే. కాపీరైటు బైబిల్ వాక్యాలు ఉంటాయి, నేర్పిస్తూ ఉంటారు పిల్లలకు. అవి నేర్చుకుంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం రాయబడింది. కాబట్టి పిల్లలకు నేర్పాలనా లేదా? పిల్లలు బూతు మాటలు మాట్లాడుతుంటే ఆహా అబ్బా ఏం మాట్లాడుతున్నాడు మనోడు అని హ్యాపీగా నవ్వుకుంటున్నాం అనుకో, రేపు పొద్దున పెద్ద అయినాక మిమ్మల్ని అంటాడు. ఎవరిని? నవీనోళ్ళని అనేది. అక్కడిక్కడ ఎందుకు మంది మీద ఎందుకు అని అలా మిమ్మల్ని అంటామని చెప్పి ఇంట్లో వాళ్ళనే తిడతారు. ఎవరు నేర్పినారు? మనమే. బూతు మాట నోటికి వచ్చాని మూతి మీద ఒకేటి బీకాలంతే. మూర్చావా లేదా నోరని? బూతు మాట వచ్చంటే ఇంకా 2 చెప్పు నాయనా, ఇంకా 2 నేర్చుకున్నా, అట్లా రోడ్డమ్మడి పోయి బాగుండాయి, ముచ్చటగా ఉన్నాయంట బూతు మాటలు మాట్లాడుతుంటే. నెత్తికి ఎక్కించుకుంటారు, సంఖకి ఎక్కించుకుంటారు. రేపు పెద్దగా అయినాక దొంగోడ జైలు పోయినా, అన్నా ప్రార్థన చేస్తురన్నా మా వాడు లోపల ఉన్నాడు అంటే ఏం చేయాలి అప్పుడు? చిన్నగానే ఇప్పుడు ఏం చేసినావు నువ్వు? సెల్ ఫోన్లకు అటాచ్ అయిపోయినారు, సెల్ ఫోన్లకు బానిసలు అయిపోయినారు. అది లేని నిద్రపోరు, అది లేని నీళ్ళు తాగరు, అది లేని అన్నం తినరు. అది పక్కకు పోయింది అనుకో, ఏందో కనపడలేదన్నా, మనిషి కనపడినట్టే సెల్లు కనపడకపోతే అంత ఫీల్ అయిపోతున్నారు. అంటే సెల్లుకు అట్లా బానిసలు అయినారు. ఇప్పుడు ఎవరెవరైనారు? చిన్నపిల్లల కానుంటి ముసలిళ్ళ దాకా అదే పని, సెల్లు. ఇంకంతే. దేవుడిలా, దైవంలా, భయంలా, భక్తిలా ఏది లేదు, సెల్లుకే. మా ఇంట్లో ఒకడు బాటక్కుండే సాయిబుల మనిషి ఉన్నాడు ఒకడు. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, కాల్ చేసిపోయినారులే. ఏడ్చంటే వాళ్ళవ్వ సెల్లు ఆన్ చేసి సినిమా పాటలు పెట్టింది జోలిలో. మనోడు ఇనుకుంటూ నిద్రపోయినాడు. సినిమా పాటలు పెడితే చాలు నిద్రపోతాడు జోలిలో అని. ఇప్పుడు పెద్దగా నాకు కూడా నిద్ర రావాలంటే నీకు సినిమా పాటలు పెట్టాలి. ఇప్పుడు మనకి 9 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చినాయి. పాటలు పెడితే నిద్రపోతాడు, లేకపోతే మేలుకొని చూస్తుంటాడు మంచం మీద. ఏమిరా అంటే చిన్నప్పుడు అట్లా అలవాటు చేసినారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో వేసినారు, 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర, 3 ఏళ్ళ పిల్లలకు సెల్లులు ఇచ్చింటే వాడు నిద్ర మంచం మీద పోతున్నాడు. 3 ఏళ్ళ పిల్లోడు నిద్రలోనే అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు. ఏమిరా వాడు అట్లా అంటున్నాడంటే పగులు సెల్లు అని రాత్రి కూడా అంటున్నాడు అన్నమాట. ఇంకొకనికిలా కాలు ఇట్లా పోయింది పడమడకు, చెయ్యి ఉత్తరానికి పోయింది. ఉత్తరానికి పోయినా కాలు సొట్టపోయిన చెయ్యితో ఇట్లా అంటున్నాడు. జబ్బు వచ్చిందంట సెల్లులు చూసి పిల్లలకు. తెలుసా మీకు? దయచేసి తల్లిదండ్రులైన వారు మీ పిల్లలకు సెల్లులు ఇవ్వద్దని చెప్పి యాప్లలో పెట్టినారు. ఇట్లయిపోయినారు చూడని. ఒకనికైతే తేనిపార ఈగలు ఎట్లా చుట్టుకున్నాయో అట్లా చుట్టుకున్నాయి. మెట్ల మీద కూర్చున్నాడు, ఈగల్ని ఇట్లా అనుకుంటున్నాడు, చూస్తున్నాడు. సెల్లుకెళ్ళి ఈగల్ని ఇట్లా అంటాడు, చూస్తున్నాడు. మునిగిపోయినాడు. ఎవడన్నా పోయి అర్చన్నాడా, ఏం పనిదిరా, ఈగలురా ముసురుకున్నాయి అని అంటున్నారా? ఎవరి లోకం వాళ్ళది. అట్లయిపోయినారు. దేవుడు అంటా ఉన్నాడు, సమూయేలు అనేటువంటి ఆ పిల్లవాడు మందిరంలో యెహోవాకు పరిచర్య చేయుచూ ఉండెను అని రాయబడింది. ఈ విధంగా ఉన్నాక 3వ అధ్యాయంలో 12 ఏళ్ల వయసు సమూయేలుకు. ఆ వయసులో దేవుడు వచ్చి సమూయేలు 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 అని 3 సార్లు పిలిచినాడు. 3 సార్లు పిలిచే ఏలి దగ్గరికి పోయినాడు. పిల్లోడు కదా,
ఏం అయ్యగారు నన్ను పిలిచినావు అన్నాడు. నేను పిలిచలేను నాయన, పోయి పనకపో మనవాడా పనకపో అన్నాడు. 98 ఏళ్ళ వృద్ధుడు, 98 సంవత్సరాల వృద్ధుడు, పనకపో అన్నాడు. 3 సార్లు అట్టనే వచ్చింటే ఇంకా 4వసారి చెప్పినాడు, ఇక్కడ అన్నాడు. సమూయేలును పిలిచి, ఈసారి సమూయేలు అని ఎవరైనా పిలిచినారంటే చేతులు కట్టుకొని, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము అని చెప్పు అన్నాడు. సరే గారు మీరు చెప్పినట్టే చెప్తా అన్నాడు. 4వసారి దేవుడు వచ్చి పిలిచినాడు సమూయేలును. పిలిచానే సమూయేలు అన్నాడు, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము అన్నాడు. అప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడినాడు. 12 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లవాంతో ఎవరు మాట్లాడినారు? దేవుడు మాట్లాడినాడు. దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడా? ఎవరితోనైనా మాట్లాడతాడంటే బూతులు మాట్లాడేటోళ్ళతో, సినిమాలు చూసేటోళ్ళతో, కొట్లాడేటోళ్ళతో, సారాయి తాగేటోళ్ళతో, జూదం ఆడేటోళ్ళతో, వీళ్ళతోనల్లా మాట్లాడతాడా దేవుడు? వాళ్ళతో ఎవరు మాట్లాడతాడు తెలిసిన? సాతానుడు. భయం కలిగి, భక్తి కలిగి, ప్రార్థన చేసుకొని, వాక్యం చదువుకొని, ప్రార్థనకు వచ్చి గ్రంథాన్ని చదువుకుంటా ఉంటే ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. బైబిల్ చదువుకునే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు, లోకంలో ఉన్న వాళ్ళతో దయ్యం మాట్లాడుతుంది. తేడంతే. దయ్యం మాట్లాడిందే దేవుడు మాట్లాడినాడు అనేది కంపారిజన్ కనుక్కుంటామా? కనుక్కోలేమా? కనుక్కుంటాము. చెట్టుకున్న కాయలను బట్టి అది ఏం చెట్టు అయింది చెప్తామా లేదా? మనం చెట్టుకున్న కాయలను బట్టి పేరు చెప్తామా లేదా? చెట్టు పేరు. అట్లనే మనుషుడు చేసే చేష్టలు, మనుషుడు చేసే మాటలు, వాని యొక్క బిహేవియరు, ప్రవర్తన అదంతా గమనించినప్పుడు వీడు ఈ విధంగా ఉన్నాడు అనేది తెలిసిపోతుంది. వీడు మంచోడా చెడ్డోడు అనేది ఏం దేవుని దగ్గరికి పోయి వాడు చెడ్డోడు వీడు మంచోడు అని చెప్పాల్సిన అవసరము లేదని చెప్పి యేసుప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినాడు. కాబట్టి సమూయేలుతో దేవుడు మాట్లాడినాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, అంతకుముందు ఏలి కుటుంబాన్ని గురించి, అక్కడున్న ప్రజల యొక్క స్థితిగతుల గురించి 2 సార్లు చెప్పినాడు. ఏలికి చెప్పినాడు దైవజనులు పంపించి, అయ్యా 2వ అధ్యాయం 10వ వచనంలో ఏలి కుమారులు హొఫ్నీ ఫినెహాసులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి అని రాయబడింది. మిక్కిలి దుర్మార్గం కొన్నేళ్ళు షిలోహు మందిరంలో మా నాయన పాస్టర్, మా నాన్న యాజకుడు, మేము యాజకులమే అని చెప్పి పొట్టేలను కోడిదిన్నలను తీసుకొచ్చి బలులు అర్పించా అంటే దేవుని కంటే ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా అంటే దేవుని భయం అనేది లేదు ఎవరికి? వాళ్ళకు. ముందుగానే తీసుకుపోయి ఇండ్లలో వేసుకుంటున్నారు. దోమతెర కట్టలకు ఆరేసినారంట హొఫ్నీ ఫినెహాసులు. ఏంటి మీకు తెలుసు? పొరపాటున కొన్ని ఇండ్లలో దూరితే అట్లా ఎలా కట్టినారు. ఏందమ్మా అంటే ఇవి నీకు తెలియమని అంటారు వాళ్ళు. ఎందుకు తెలుదు? మేము చిన్నగా ఉన్నప్పుడు చూసంటే అవి అవే తినేదన్నమాట. అట్లా హొఫ్నీ ఫినెహాసులు ముందుగానే అన్నీ పెట్టుకున్నారు. దేవునికి ఇవ్వకుండానే, దేవుని సన్నిధిలో సమర్పించకుండానే ఇంట్లోకి పోతున్నాయి మొత్తం. ఇట్లా చేసి పెట్టి దుర్మార్గమైన పని చేసి పెట్టినారు కనుక 2 సార్లు హెచ్చరిక చేస్తే ఏలి పట్టించుకోలే. ఇంకా పిల్లోనికన్నా చెప్తే బుద్ధి వచ్చాదని చెప్పి పిల్లోనితో మాట్లాడినాడు. ఎవరి గురించి? ఏలి కుటుంబాన్ని గురించి, ఆయన 2 కుమారుల గురించి, ఏలి గురించి. రాబోయే దినాల్లో ఇట్లా జరుగుతుందయ్యా, ఇది పరిస్థితి అని చెప్పి హెచ్చరిక చేయనికి సమూయేలుతో మాట్లాడినాడు దేవుడు. ఇప్పుడు మనతో ఎట్లా మాట్లాడుతున్నాడు? ఆ రోజు సమూయేలుకు చెప్పినాడు, కోటపాటులో సంఘం ఉంది, సంఘములో ప్రజలు వస్తున్నారు ప్రార్థనకు, వారు ఏదైనా లోపముగా ఉండేటివి ఏం చేయాలా? సరి చేసుకోవాలా? ఏదైనా పొరపాటు ఉంటే ఏం చేయాలా? దిద్దుకోవాలా అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. అంతేగాని పరలోకము నుండి వచ్చి పలానోళ్ళు ఇంటికి పోయి, నేనమ్మా యేసు ప్రభును నజరేయుడైన యేసును, నువ్వు ప్రార్థనకి ఎగురగొట్టినావు చూడు, తొందరగా పో మందిరానికి అని చెప్తాడు వచ్చి. అట్లా చెప్పాడు. ఎట్లా చెప్తాడు? వాక్యం ద్వారా చెప్తాడని చెప్పి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడింది. పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మరి రాజుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడనని రాయబడింది.
కాబట్టి ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు, కలలో దర్శనములు కాదు మాట్లాడేది. కలలో దర్శనములో మాట్లాడాడు. ఇప్పుడు పోనీ కలలో దర్శనములో ఎవరితో మాట్లాడతాడు? అదైనా గమనించినారా ఇంతకు? కలలో కానీ దర్శనంలో కానీ ఎవరితో మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడతాడంటే బైబిల్ లేని కాడ, దేవుని వాక్యం లేని కాడ, అందుబాటులో లేని కాడ, అడవిలో, ఆ అడవి మనుషుల మధ్యన, అనాగరికుల మధ్యన లిపి ఉండదు, చదువుకోవడానికి పుస్తకాలు ఉండవు, వాళ్ళకు సరైన నాగరికత ఉండదు, సంస్కృతి ఉండదు. అనాగరికుల మధ్యన వాళ్ళతో సరిచేయాలంటే, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోవాలంటే దేవుడు ప్రత్యక్షంగా వాళ్ళకు కనపడి అప్పుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఒకసారి చెప్పినా మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను, మీరు మర్చిపోయింటారు కాబట్టి మళ్ళీ మతికి చేస్తున్నాను. ఒకసారి చిత్రకారుడు అంటే బొమ్మలేసేవాడు అడవిలోకి పోయినాడు. అడవిలో ప్రకృతి ఉంటుంది కదా, ప్రకృతిలో చెట్లు, లోయలు, అవి తర్వాత జలధారలు అవన్నీ ఉంటాయి కదా, అలాంటి సీనరీస్ తీసుకుందామని చెప్పి పోయినాడు చిత్రకారుడు. పోయినప్పుడు ఒక గూడెంలోకి పోయినారు. గూడెం అడవులలో గూడాలని ఉంటాయి, చెంచుగూడెము, కొయ్యల గూడెము, ఎరకల గూడెము అని చెప్పి ఉంటాయి గూడాలు. ఆ గూడెంలోకి పోయింటే గూడెంలో వాళ్ళంతా అవి ఆకులల్లా తగిలించుకొని, కొండలోని ప్రజలు ఎట్టుంటారు చెంచోళ్ళు, వాళ్ళ వస్త్రధారణ వేరుగా ఉంది, సరైన వస్త్రాలు లేకుండా ఆ మామిడాకులో ఏవో ఆకులు చుట్టుకొని ఉన్నారన్నమాట. వాళ్ళల్లో 20 ఏళ్ళ అమ్మాయి, మంచి యవనస్త్రాలు, మంచి అందంగా కనపడింది. ఎవరికంటే చిత్రకారునికి. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భాషలో వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నని అడిగినాడు, ఈ అమ్మాయిని టౌన్లోకి ఒక 10 రోజులకి నా పంపిస్తే మీకు ఒక 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. ఎందుకంటే ఆ అమ్మాయిది బొమ్మ వేసుకోనికి. ఎవరు? చిత్రకారుడు. వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చి తల్లిదండ్రులకు ఆ అమ్మాయిని పిలుచుకొని టౌన్లోకి వచ్చినాడు చిత్రకారుడు. వచ్చిన తర్వాత ఒక గదిలో పెట్టినాడు ఆ అమ్మాయిని. పెట్టినాక గదిలోనే అట్టనే ఉంటుందా, ఆమె వస్తువు కాదు కదా. ఆ గది తలుపులు తెచ్చానే ఆ రూములోకి, ఈ రూములోకి, ఆ రూములోకి, అన్ని రూములలో తిరిగింది చెంచోళ్ళ అమ్మాయి. తిరిగితే రకరకాల బొమ్మలు కనపడినాయి. గోడల కల్లా ఫోటోలు తగిలించి పెట్టినాడు చిత్రకారుడు. రకరకాల బొమ్మలు ఉన్నాయన్నమాట. గుర్రం బొమ్మలు, రథం బొమ్మలు, ఏనుగులు, పులులు, రకరకాలవి ఉన్నాయన్నమాట. అన్ని బొమ్మలలో చూసుకుంటా వచ్చేలకు యేసు ప్రభును శిలువ వేసిన బొమ్మ చూసింది. యేసు ప్రభుకు శిలువ వేసింటే ఆ మేకులు కొట్టిన కాడ పాదాలలో, చేతుల్లో రక్తపు చుక్కలు డ్రాప్స్ పడతట్టినట్టు ఆయన అచ్చం కళ్ళకు కట్టినట్టు వేసి పెట్టినాడు చిత్రకారుడు. ఊహా చిత్రం. యేసు ప్రభుని శిలువ వేసింది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అన్ని బొమ్మలు చూసింది, కానీ ఆ యేసు ప్రభు శిలువ వేసిన ఆ పటంకెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయి మనసు కరిగిపోయింది. కరిగిపోయి చిత్రకారుని దగ్గరికి వచ్చి, అయ్యగారు అన్నీ చూసినాను, ఏనుగులు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, రాజులు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, అన్నీ చూసినాను, చాలా ఉన్నాయి మీ ఇంట్లో, కానీ ఒక్క మనుషుడు రక్తం కారుతా ఉంది, ఏమి పరిస్థితి అని అడిగింది ఆమె. అడిగితే ఈ చిత్రకారుడు ఏం చేసినాడంటే, నీకు అర్థం కాదులేమ్మా, అది పెద్ద స్టోరీ, చరిత్ర, అది నీకు అర్థం కాదు, నువ్వు ఊరికి మౌనంగా కూర్చుంటా లేదా, నిన్ను బొమ్మ గీసుకోవాలని చెప్పి పిలుచుకొచ్చుకున్నా, నీకేం పని ఉంది దాంతో, అది ఇదని చెప్పి అరిచినాడు. చిత్రకారుడు అరిచినాడు. అట్లా 2-3 రోజులు ఊరుకున్నాక అదే పనిగా సిలువ వేయబడిన యేసు ప్రభుని గురించే ఆమె మనసులో పెట్టుకునేది. ఏం జరిగిందో, ఎందుకు అట్లయినాడో, ఏం జరిగిందో అన్నటువంటి మనసులో పడిపోయింది అమ్మాయికి. పోనీ అలా ఆ వ్యక్తిని ఖచ్చితంగా చెప్పాల్సిందే ఆయన గురించి అంటే ఒకరోజు చెప్పేసినాడు. చిత్రకారుడు యేసు ప్రభు గురించి ఎందుకు సిలువ వేయబడినాడో మొత్తం చెప్పినాడు, స్టోరీ చెప్పినాడు. ఎవరికి అర్థమవుతుందా మీకు? అమ్మాయికి చెప్పినాడు. చెప్పినాక
గూడెం పంపినాడు, సెంచుగూడెం అడవిలో. వచ్చినాక వాళ్ళకందరికి చెప్పింది వాళ్ళ భాషలో. నేను పోయిన కాడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తలపైన ముళ్ళ కిరీటం ఉంది, చేతుల్లో కాళ్ళలో చీలలు కొట్టినారు, రక్తం కారింది, ఆయన మన కోసమేనంట ప్రాణం పెట్టింది, ఆయన దేవుడంట, ఆయన నమ్ముకుంటే మనకు పరలోకం వచ్చాదని చెప్పి ఆ సెంచుగూడెంలో నీళ్ళకల్లా చెప్పింది. చెప్తే అందరూ ఏం చేసినారు? నమ్మినారు. ఎవరిని? యేసుప్రభును. మీకేం అర్థమైంది ఇప్పుడు? ఆడ బైబిల్ తీసుకుపోయి ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారని సెంచుగూడెంలో చెప్పినారా? చెప్పలే. కానీ ఒక పటము ఆ అమ్మాయిని ఆకర్షించింది. ఆ పటము ద్వారా యేసుప్రభు గురించిన మాటలు చెప్పినాడు చిత్రకారుడు. ఆ అమ్మాయి మనసులో పెట్టుకొని గూడెంలో ఉన్న లకల చెప్పింది. గూడెంలో ఉన్న వాళ్ళంతా దేవుణ్ణి నమ్ముకున్నారు. అందుకే అంటాడు, పవర్ఫుల్గా ఉండేది ఎవరంటే సహోదరులే. బైబిల్లో అన్నాడు, మీకు వాక్యము లేకుండానే మీ సొంత భర్తలను మీ మంచి ప్రవర్తనను బట్టి మందిరానికి నడిపించవచ్చు అని రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలలో. మీ సత్ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండా మీ భర్తలను మందిరానికి నడిపించవచ్చు అని రాయబడింది. దేన్ని బట్టి? మన ప్రవర్తనను బట్టి అని రాయబడింది. తాగుడుపోతానికి భార్య ఉన్నది, తాగుడుపోతాడు, రోజు కొడతాడు, మందిరానికి పోయినా కొడతాడు, పైన కొడతాడు, పనికి పోయినా కొడతాడు, పనికి పోయి వచ్చిన కొడతాడు, వాని పని తాగడం కొడతాడడం, ఇదే అన్నమాట డ్యూటీ. ఈమె రోజు తన్నులు తింటుంది, రోజు వాకిలు వేసుకొని రోజు ప్రార్థన చేస్తుంటుంది. ఎవరి కోసం చేస్తుంటుంది? తాగుడుపోతాని కోసం. ఒకరోజు ఫుల్గా తాగి వచ్చి వాకిలు వేసుకొని ప్రార్థన చేసుకుంటుంటే కిటికీలో నుండి చూసినాడంట. ఎవరు? భర్త తాగుడుపోతాడు. చూసింటే ఆమె చెప్తుందంట, యేసుప్రభువా నా భర్తను మార్చయ్యా, తాగి ఇట్లా అయిపోయినాడు, భర్తను మార్చని ఏడ్చుకుంటా చెప్తుందంట ప్రార్థనలో. ఇతనికి కైపు దిగిందంట, ఆమె చేసే ప్రార్థనని కైపు దిగిందంట. మెల్లగా పోయి వాకిలు తీసి ఆమె పాదాల మీద పన్నాడంట. నేనేమనుకుంటే, ఇంత కొడతానే, ఇంత చేస్తానే, నువ్వు మాత్రం దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదు, నువ్వే గెలిచినావు, నేను ఓడిపోయినాను అని ఆ రోజు నుంచి తాగడం మానుకున్నాడు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. తాగొచ్చి ఎవడన్నా కొట్టినాడు అనుకో, బాగుండే వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు బీకినారు అనుకో తాగినోన్ని, వానికి మార్పు వచ్చదా? ఆడబోతుందన్న ప్రార్థనకు. అసలు వాకిలేసి బయట పెట్టింది తెల్లవారుదలు నన్ను, నేను ఎట్లా రావాలి ఇంకా ప్రార్థనకు అంటే ఇంకేం సాక్ష్యం అది సాక్ష్యమా? కొందరి సాక్ష్యాలు ఎట్లున్నాయి, మన సాక్ష్యాలు ఎట్లున్నాయి? నంద్యాలలో ఒక మంది, నా భర్త కోసం ప్రార్థన చేయన్నా మందిరానికి వచ్చేటట్లు అని. ఏమయ్యా మందిరానికి పోవచ్చు కదా అంటే ఆయన అంటాడు, ఏం చేయబోవాలా మందిరానికి అంటున్నాడు. ఆమె పోయింది కానీ మార్పే లేదు అన్నాడు. ఎవరికి? నీకు ప్రార్థన చేయమని చెప్పింది, ఆమెలో మార్పే లేదు. ఇంకా ఆమెలో మార్పు లేకపోతే నాకెక్కడి నుంచి వచ్చేది మార్పు అని చెప్పినాడు. ఏమ్మా నీలో మార్పే లేదంటానంటే ఎవరు చెప్పినారన్న అంటే, నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయమన్నావు? ఆయనే చెప్పినాడు. ఆయన పనికి మాలినాడు, ఆయన మాట ఎందుకు నమ్ముతున్నావు? మళ్ళీ ఇట్లా పనికి మాలినాడు, ఆయన మాట ఎందుకు నమ్ముతున్నావంట. నేను చెప్పేది అబద్ధమైతే పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు అడిగి కనుక్కొని అన్నాడు. నిజమన్నా మా నాన్న చెప్పింది అన్నారు వాళ్ళు. అన్నం పెట్టలేదంట 10 ఏళ్ళ ముట్టి. ఎవరికి? మీకు అర్థం కాలేదా? భర్తకు. అన్నం పెట్టకుండా ప్రార్థనకు రమ్మనన్నా ఆయనను అంటే ఎట్లొచ్చాడు చెప్పరు. ఏడుంది ప్రాక్టికల్ క్రియలు ఏడున్నాయి? కాబట్టి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తాడు, 12 ఏళ్ళ పిల్లంతో దేవుడు మాట్లాడినాడంటే అర్థం ఏంటి? 12 ఏళ్ళ పిల్లంతో దేవుడు మాట్లాడినాడంటే అర్థం ఏంటి? పిల్లోని మనసు దేవుని మనసుతో కలిసిపోయింది, పిల్లోని ప్రవర్తన దేవునికి సరిపోయింది, కాబట్టి దేవుడు మాట్లాడినాడు. తప్పేముంది? ఇంతకుముందు కూడా చెప్పిన, నంద్యాలలో ఒక ఆయన ఉన్నాడు, నన్ను ఏమన్నాడంటే, నన్ను ఎలుక నా ముందర కన్ను తెరిచినావు,
నాకు చెప్తున్నా వాక్యం అన్నాడు నన్ను. అంటే ఏమయ్యా అంటే నాకు పెళ్ళి అయినప్పుడు పుట్టినావురా నువ్వు అన్నాడు నన్ను. నేను ఎప్పుడు పుడతాను నీకెందుకయ్యా, అది నేను ఎప్పుడన్నా పుట్టాను నీకెందుకు అని అడిగిన. అంటే 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు చెప్తున్నావా వాక్యం, నీకు కాదయ్యా, నీకెందుకు చెప్తాను, నువ్వు ఆర్తేరునివి, అన్నీ ఆర్తేరునివి, నీకెట్లా చెప్తాము మీ వాక్యం, తెలంగాణలోకి చెప్తున్నాములే అని చెప్పిన. ఇప్పుడు 98 ఏళ్ళ వృద్ధుడు ఏలి ఉన్నాడు షిలోహులో మందిరంలో, ప్రధాన యాజకుడు. 12 ఏళ్ళ వయసున్నటువంటి సమూయేలు ఉన్నాడు. ఇద్దరిలో ఎవరితో మాట్లాడినాడు? అరే సమూయేలు ఇక్కడ రారా, దేవుడు నన్ను కలిసిపెట్టి నీతో మాట్లాడుతున్నాడా, ఇన్నిటి పోతా లేదా ఇన్నిటి ముందు అని బయటికి పంపించినాడా? ఇప్పుడున్న వాళ్ళు అట్టనే చేస్తున్నారు, బయటికి పంపించారు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి. కాబట్టి యేసు ప్రభువుకు 12 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? లూకా సువార్త 2వ అధ్యాయము 46వ వచనములో యేసు ప్రభు యెరూషలేము మందిరములో ప్రజల మధ్యన కూర్చున్నాడు. ప్రజల మధ్యన కూర్చొని ఆ ప్రధాన యాజకులు కయప అన్న అనేటోళ్ళు పైన కూర్చొని ఇంకా వాక్యాలు చదువుతున్నారన్నమాట. చదివేటోళ్ళు బాగా చదువుతున్నారంటే తప్పు చదివినారు. యేసుప్రభు వెంటనే మధ్యాహ్నం లేచి అయ్యో తప్పు చదువుతున్నావా నువ్వు అన్నాడు. ఎవరు రా పిల్లోడు, ఎవరు తప్పు చదువుతున్నాడు అంటున్నాడు. చూడు ఏం యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి నుంచి చదువు అన్నాడు యేసుప్రభు. చదివినారు. అవునే, ఎట్లా కనుక్కున్నావు నువ్వు, నేను చెప్పింది కరెక్టా కాదా అది చూడరు ముందు అన్నాడు. ఎవరు? యేసుప్రభు. కరెక్టా నువ్వు చెప్పింది. మళ్ళీ ప్రశ్నలు వేసినాడు. ఎవరు? యేసుప్రభు. ఆ ప్రశ్నలు వచ్చి జవాబు చెప్పలే. భూమి శూన్యములో వేలాడదీయబడింది అని ఎక్కడ రాయబడింది అన్నాడు ఆ ప్రధాన యాజకుడిని. అంటే మాకు ఎప్పుడు ఇది చదవలేదు, మాకు తెలియదు అన్నారు అన్న. అంటేనే యేసుప్రభు అన్నాడు, యోబు గ్రంథం 26వ అధ్యాయం చదవయ్యా ఉంది అన్నాడు. యేసుప్రభు చెప్పినాడు, మీకు అర్థం కానీ చెప్తున్నా నేను మోటివేషన్, చదువు పలాని కాడ ఉంది అన్నాడు. పోయి చూసి ఉంది ఇంకా, నువ్వు స్కూల్కి పోవాలా, బడికి పోవాలా, కాలేజీకి పోవాలా, ఎక్కడి నుంచి వచ్చింది చదువు అన్నారు యేసుప్రభును. నువ్వు స్కూల్కి పోవాలా, చదువుకోలే, ఎక్కడి నుంచి వచ్చింది? మేమైతే యూనివర్సిటీలో చదివినాము, పీజీలు చేసినాము, పిహెచ్డీలు చేసినాము. నువ్వు ఏ స్కూల్కి పోవాలా, వడ్రంగి పని చేస్తున్నావు, ఆ టేబుళ్ళు పీటలు తయారు చేసుకుంటున్నావు, ఈ బైబిల్లో ఉన్న విషయాలు నీకెట్లా తెలుసు అని అడుగుతున్నారు. ఎవరిని? యేసుప్రభును. బైబిల్ అంతా రాయించింది ఎవరు? యేసుప్రభు రాయించింది. బైబిల్ రాయించింది ఎవరు? యేసుప్రభు. ఎవరి కోసం రాయించినాడు? యేసుప్రభు కోసమా మన కోసమా? మన కోసం రాయించింది. ఆయనకు తెలియదు ఏ పేజీలో ఏముండేది, బైబిల్లో ఏ పేజీలో ఏముందో ఆయనకు తెలుసా తెలియదా? మన పిల్లలకు తెలుసదా? బైబిల్లో యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారంటే పోయి ఇంటికి పోయి ఎంచుకొని వచ్చాలి అంటారు. ఎంతమంది ఉన్నారు శిష్యులు అంటే, అది కూడా కనుకోలేకపోతే ఎట్లా? ఎంతమంది ఉన్నారు శిష్యులు? 12 మంది. 12 మందిలో యేసుప్రభు కంటే ముందే ఒక ఆయన ఉరి పెట్టుకొని ఏం చేసినాడు? చనిపోయినాడు. ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది. అది చెప్పలేరా? మీ పిల్లలు అవి చెప్పారు. టీవీలో ఏ సీరియల్ వచ్చాది చెప్పమంటే వెంటనే చెప్తారు. ఆదివారం పలానా సీరియల్ వచ్చాది, సోమవారం పలాంది వచ్చాది, ఇవి చెప్తారు. కానీ బైబిల్లో ఇంతమంది ఉన్నారా, బైబిల్లో రాజులు ఉన్నారు లేదా దైవజనులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇవి, పలానా సంఘం ఉంది, ఇవి చెప్పారు. బైబిల్లోనే సంఘాల పేర్లు కానీ వాళ్ళు చేసిన బోధ గురించి కానీ చెప్పరు. కానీ టీవీలో ఏమొచ్చండి అన్నీ చెప్తారు. క్రికెట్ ఎన్ని గంటలకు ఉందంటే వెంటనే చెప్తారు. చూడు, చెప్తారా చెప్పారా? ఎప్పుడుంది? సాయంత్రము. ప్రతిరోజు సాయంత్రం ఎన్ని గంటలకు ఉంది? అరే ఏం తిక్కోళ్ళ లెక్క ఉన్నారా చూడు. 7:30కు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు 7:30కు స్టార్ట్ అవుతుంది ప్రారంభము. 7:30కు బ్యాట్ తీసుకొని కొట్టడానికి వచ్చారు అంతేగా, డైరెక్ట్ చూడడం అది. కాబట్టి ఇవన్నీ తెలుసు. బైబిల్లో పలానా అధ్యాయం ఆదికాండం ఎక్కడుందంటే ప్రకటన గ్రంథంలో చూస్తే దొరుకుతుందా? ఇట్లా తయారైపోయినారు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే బైబిల్ చదవడం ఏం చేయాలా?
ప్రారంభించాలి. చదవని వాళ్ళు ఏం చేయాలా? ప్రారంభించాలి. కాబట్టి సమూయేలు గొప్ప దైవజనుడైనాడు, దీర్ఘదర్శి అయినాడు, ఆయన ప్రవక్త అయినాడు. దాను మొదలుకొని బేర్షెబ వరకు ఆయన కీర్తి అందరికీ వ్యాపించాడు. పెద్దవాడైనప్పుడు ఆయన నోటి మాటల్లో ఏదీ తప్పిపోలేదని రాయబడింది. ఒక ఊర్లో కాదు, ఆయన 4 పట్టణాలలో న్యాయం చేస్తూ వచ్చినాడు. రామాలో, మిస్పాలో, బేతేలులో, తర్వాత షిలోహులో 4 పట్టణాలలో న్యాయం చేసుకుంటూ వచ్చినాడు. మీరు ఎప్పుడో విన్నారా? నంద్యాలలో వరదరాజులు ఇంకొక డాక్టర్ ఉన్నాడు. పోతే ఆడ నోటీసు బోర్డులు ఏం వేసినారంటే, పలాని ఆదివారము హైదరాబాద్ నుంచి అపోలో హాస్పిటల్ నుంచి పలాని డాక్టర్ వచ్చాడు, గుండె వైద్య సంబంధంగా నిపుణులు అని చెప్పి రాసినారు. ఆదివారము హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చారు? పలాని డాక్టర్ వచ్చాడు, గుండె సంబంధమైన డాక్టరు అని నోటీసు బోర్డులో రాసినారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా చూపించుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఈరోజు వచ్చి మమ్మల్ని కలిసొచ్చు అని దాని అర్థము. అలాంటి నోటీసు బోర్డులు ప్రతి హాస్పిటల్లో పెడతారు, శాంతిరాములు కూడా పెడతారు. హైదరాబాద్ నుంచి వచ్చారు, పలాని స్పెషల్ డాక్టర్లు వచ్చారు ఈరోజు అని చెప్పి రాస్తారు. అట్లా సమూయేలు పలాని వారం మిస్పా పట్టణంలో ఉంటాడు, పలాని వారం రామపట్టణంలో ఉంటాడు, పలాని వారం బేతేలులో ఉంటాడు, పలాని వారం షిలోహులో ఉంటాడని చెప్పి ప్రజలకు డిక్లేర్ అయిపోయింది. ఆయన ఎక్కడుంటే అక్కడికి పోతున్నారు. యేసుప్రభు ఎక్కడుంటే అక్కడికి ఎవరు పోతున్నారు? జనాలు. అంతేనా? యేసుప్రభు ఉండే కాడికి పోతున్నారా? లేకపోతే జనాలు ఉన్న కాడికి యేసుప్రభు పోతున్నాడా? యేసుప్రభు ఉన్న కాడికి జనాలు పోతా ఉన్నారు. సమూయేలు ఉన్న కాడికి జనాలు పోతున్నారు. పలానా హాస్పిటల్లో పలానా రోజు డాక్టర్ వచ్చాడంటే ఆ జబ్బు కలిగిన వాళ్ళు పోతున్నారా లేదా చూపించుకోనికి? అట్లనే సమూయేలు పేరు మొత్తం నలుదశలో వ్యాపించింది. ఆయన మంచి ప్రవర్తన, ఆయన మాట నిలకడ దేవుడు వాడుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రార్థన చేసేవారిలో మొదటి ర్యాంకు కొట్టినాడు. ఎవరు? 98వ కీర్తన 6వ వచనంలో ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెనని రాయబడింది. ఆయన ప్రవక్తలలో మోషే, అహరోనులు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవారిలో మొదటి ర్యాంక్ ఎవరికి వచ్చింది? సమూయేలుకు వచ్చింది. పాత నిబంధనలో ఎట్లా కొట్టినాడు మొదటి ర్యాంకు? అసలు ప్రార్థన ద్వారా పుట్టినాడు. సమూయేలు అనే పేరుకి అర్థమైంది యెహోవాను అడిగి తిని అని. కాబట్టి సమూయేలు గొప్ప ప్రవక్త అయిపోయినాడు, దైవజనుడు అయిపోయినాడు, దీర్ఘదర్శి అయిపోయినాడు, దేవుని న్యాయాధిపతిగా ఉన్నాడు, దేవుని చేత వాడబడినాడు. పేరు ప్రతిష్టలు వచ్చినాయి ఎవరికి? సమూయేలుకు. చిన్నప్పటి నుంచి అట్లా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యన ముగింపు చేస్తున్నాను, అయిపోయింది. ఈ మధ్యన డోన్ సైడ్లో గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకుంటూ అన్నాడు. పీజీ చేసిన ఆయన ఆ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినాడు, మెయిన్స్. ఆయన వచ్చేసి కలెక్టర్ కాదులేండి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారి అయినాడు. గొర్రెల కాపరి గొర్రెలు కాసుకుంటే ఫోటోలు చూపించన్నారు. ఐపీఎస్ అధికారి ఇంటర్వ్యూకి పోయినా చూపించన్నారు. ఆ అధికారి పలాని పట్టణానికి వేసినారు కమిషనర్గా ఐపీఎస్ అని చెప్పి వేస్తే ఆయనకు ఊర్లో వాళ్ళంతా దండలు తీసుకుపోయొచ్చన్నారు. గొర్రెల కాపరి నుంచి ఐపీఎస్ పోయినాడని. ఎట్లా అయినాడు ఐపీఎస్ అంటే? పట్టుదల. గొర్రెలు కాసుకునేవాడు ఐపీఎస్ కాకూడదని ఉందా? చేపలు పట్టుకునేటోళ్ళు ఏమైనారు? పేతురు సంఘం కట్టలేదా? పేతురు చనిపోయిన ఆమెను బతికిచ్చినాడా లేదా? ఎప్పేలో తబిత అయినట్టేమో బతికేలా? నువ్వు చేపలు పట్టుకుంటాడు, నువ్వు ఎట్లా బతికిచ్చావంటే? నువ్వు గొర్రెలు కాసుకునేట్టు నువ్వు ఎట్లా ఐపీఎస్ అయినావంటే? దేవుని కృపాది. మట్టిలో మాణిక్యాలంట అంటారు, మట్టిలో వజ్రాలు మట్టిలోనే దొరుకుతుంటారు అన్నట్టు. కాబట్టి దేవుడు ఎవరినైనా వాడుకోవాలంటే ఆయన ఉద్దేశంలో ఉంటే ఏం చేస్తాడు? వాడుకుంటాడు. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. బాలుడైన సమూయేలు ఆయన జీవితము మా ఎదుటికి తీసుకొని వచ్చి మాతో మాట్లాడారు ప్రభువా. మా కుటుంబాల్లో పిల్లల పరిస్థితి,
వాళ్ళ ఎదుగుదల ఎలాగున్నదో మేము కనిపెట్టి సరిచేయడానికి కృప చూపండి. ప్రతి కుటుంబంలో ప్రార్థన, వాక్యము, పాటలు ఉండేటట్లు దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు భయము భక్తిలో ఎదగగలిగినట్లు దయచూపండి. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలను ఆయన బాలుడైన సమయంలో దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండినట్లు మా ప్రియరక్షకుడు మనుషుల దయందు దేవుని దయందు జ్ఞానమందు వయసు ఎందు వర్ధిల్లుచుండినట్లు పిల్లలు మీ సన్నిధిలో వర్ధిల్లులాగున దయచూపండి. మరొకసారి ప్రియాంక కోసం ప్రార్థన చేస్తున్నాం. కాలు ఇరిగి రాడ్లేశారు నాయన, దయచూపండి, కనికరం చూపండి. త్వరగా కాలు కట్టుకొని నడవగలటకు శక్తి బలము దయచేయండి. దేవా స్తోత్రాలు. ఇంకా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని అందరినీ ముట్టి స్వస్థపరచండి. ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో, సమస్యలు ఉన్నారో, శ్రమలలో ఉన్నారో ప్రతి వారి హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగిన వారు అందరి యొక్క ఆలోచనను సఫలం చేసి మీరు మహిమ పొందండి. మమ్మల్ని అందరినీ కాపాడి సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరూ అట్లనే కూర్చుంటే మీకు స్వీట్లు ఏర్పాటు చేసినారు. ప్రతి ఒక్కరు స్వీట్లు తీసుకొని వెళ్ళండి. మరి ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరో మరి